వెల్కమ్ టు వి ఆటోమొబైల్స్. ఈ రోజు నేను మీకు చూపించబోయే కార్ మహేంద్ర 3XO. సో ఇందులో MX1 నుంచి AX7L వరకు వేరియంట్స్ అయితే ఉన్నాయి. సో నేను ఇప్పుడు చూపించబోయే కార్ అయితే AX5 వేరియంట్ డీజిల్ ఇంజిన్ అన్నమాట. కార్ ఎలా ఉందో ఏంటో చూసేద్దామా. ఫ్రంట్ పార్ట్ కి వచ్చేసరికి పియానా బ్లాక్ తోటి మహేంద్ర సిగ్నేచర్ లోగో కనిపిస్తూ ఉంటుంది. మనకి బటర్ఫ్లై లోగో. మనకి బంపర్ వచ్చి హార్డ్ ప్లాస్టిక్ తో గ్రిల్ అయితే డిజైన్ చేశారు. కింద స్కిడ్ ప్లేట్ గ్రే కలర్ లో కనిపిస్తుంది. ఇదంతా పియానా బ్లాక్ తో షైనిష్ గా ఉంది. వైట్ కలర్ మీద బ్లాక్ అనేది ఎప్పుడైనా కూడా అట్రాక్ట్ చేస్తుంటుంది. సో ఇది వచ్చి హై బీమ్ అండ్ లో బీమ్ LED అండ్ DRL కూడా ఇక్కడే ఉంది అనమాట. 205/65 R16 టైర్ ఇవ్వడం జరిగింది. డైమండ్ కట్ అలాయ్ వీల్. ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా డిస్క్ బ్రేక్స్ ఇవ్వడం జరిగింది. ఇందులో స్పెషల్ గా చెప్పుకోవాల్సింది ఏంటంటే మహేంద్రలో లోయర్ వర్షన్ దగ్గర నుంచి కూడా అన్ని టైర్స్ కి డిస్క్ బ్రేక్ ఇవ్వడం జరిగింది. సైడ్ మిర్రర్ వచ్చి మనకి బాడీ కలర్ వైట్ కాకుండా కాంట్రాస్ట్ బ్లాక్ కలర్ ఇచ్చారు. ఇక్కడే మనకి ఇండికేటర్స్ కూడా కనిపిస్తున్నాయి. విండో దగ్గర కూడా బాడీ క్లాడింగ్ అంతా కూడా బ్లాక్ ఇవ్వడం జరిగింది. అండ్ హ్యాండిల్ మనకి వైట్ కలర్. ఇది సెన్సార్ డోర్ ఓపెన్. కింద బాడీ క్లాడింగ్ అంతా కూడా హార్డ్ ప్లాస్టిక్ బ్లాక్ ఇచ్చారు. బ్యాక్ రేర్ విండో పక్కన పియానా బ్లాక్ అయితే యూజ్ చేశారు. చాలా స్టైలిష్ గా ఉంది చూడటానికి. అండ్ రూఫ్ రైలింగ్ కూడా పియానా బ్లాక్, అంటే నార్మల్ గా ప్లాస్టిక్ కాకుండా స్టైలిష్ గా పియానా బ్లాక్ అయితే యూజ్ చేయడం జరిగింది. దీని మీద కూడా సెల్ఫ్ డిజైన్ కనిపిస్తుంది. చాలా క్లాసీ లుక్ అయితే కనిపిస్తుంది. అండ్ యాంటీనా మనకి స్టాండింగ్ పొజిషన్ లో ఉన్నాయి. యాంటీనా కనిపిస్తుంది. రేర్ పార్ట్ కి వచ్చేసరికి మనకి బ్రేక్ ల్యాంప్స్ అండ్ ఇండికేటర్, రేర్ గేట్ అంతా కూడా కనెక్టివ్ లైట్ కనిపిస్తుంది. డిఫాగర్ లైన్స్ అండ్ వైపర్, ఎయిర్ స్పాయిలర్ అండ్ మౌంటెడ్ ల్యాంప్ ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ మెన్షన్ చేసింది XUV 3XO అండ్ బ్యాడ్జింగ్ అండ్ లోగో కనిపిస్తుంది. క్రోమ్ ఎలిమెంట్ తోటి డిజైన్ చేశారు. ఇదంతా కూడా హార్డ్ ప్లాస్టిక్. ఇక్కడ చూస్తున్నాం రిఫ్లెక్టర్. నార్మల్ గా కార్స్ లో అయితే రిఫ్లెక్టర్ చాలా చిన్నగా ఇస్తారు, ఉందా లేదా అన్నట్టు. కానీ ఇది చూసారా, చాలా పెద్ద రిఫ్లెక్టర్ ఇచ్చారు. ఇది మన సేఫ్టీకి చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఇక్కడ 2 సెన్సార్స్ ఉన్నాయి. ఈ హార్డ్ ప్లాస్టిక్ లో కూడా మనకి సెల్ఫ్ డిజైన్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ చిన్న క్రోమ్ ఎలిమెంట్ ఇచ్చారు. స్కిడ్ ప్లేట్ మళ్ళీ గ్రే కలర్ ఇచ్చారు. ఇదైతే మనకి డీజిల్ ట్యాంక్ అన్నమాట. దీని కెపాసిటీ వచ్చి 42 లీటర్స్. అప్రాక్సిమేట్ గా మైలేజ్ వచ్చి 20 km/లీటర్ అయితే ఇస్తుంది. టైల్ గేట్ ఓపెన్ చేసి బూట్ స్పేస్ ఎంత ఉందో, ఎలా ఉందో బూట్ స్పేస్ దగ్గర చూసేద్దాం. హైడ్రాలిక్, జస్ట్ ఒక క్లిక్ చేసి వదిలేస్తే వెళ్ళిపోతుంది ఆటోమేటిక్ గా. సో బూట్ స్పేస్ వచ్చి మనకి 364 లీటర్స్ ఇచ్చారు. అండ్ సీట్ మనకి 60-40 రేషియోలో అయితే ఫోల్డ్ అవుతుంది. ఈ బూట్ స్పేస్ సరిపోలేదు అనుకుంటే కూడా మనకి సీట్ ఫోల్డ్ చేసి ఇంకా కొంచెం బూట్ స్పేస్ అయితే పెంచుకోవచ్చు. టూల్ కిట్ ఇక్కడ ఉంది. లగేజ్ ట్రై చేసుకోవడానికి ఇక్కడ కనిపిస్తున్నాయి హుక్స్. మనం చూస్తున్నాం స్పేర్ వీల్. ఇది కూడా 16 ఇంచ్ ఇచ్చారు. టూల్ కిట్ అంతా చూసారా, చాలా నీట్ గా ఆర్గనైజ్ చేసి పెట్టారు. టైర్ లోనే, ఎక్కడ వెతుక్కునే పని లేదు. ఈ స్లాట్ వచ్చి పార్సిల్ ట్రే. ప్రస్తుతానికి అయితే పార్సిల్ ట్రే లేదు. ఎక్స్టీరియర్ పార్ట్ అంతా అయిపోయింది. ఇప్పుడు ఇంటీరియర్ ఎలా ఉందో ఏంటో చూసేద్దామా. సెన్సార్ తో డోర్ ఓపెన్ చేసుకుందాం. ఏదైతే కారు బయట పార్ట్ చూసామో వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్ తో, సేమ్ అదే కాంబినేషన్ తో ఉంది. ఇదంతా హార్డ్ ప్లాస్టిక్ యూజ్ చేశారు. క్రోమ్ ఎలిమెంట్ తో మనకి హ్యాండిల్. ఇక్కడ చిన్న స్పీకర్ కనిపిస్తుంది, వైట్ కలర్ లో ఉంది. ఇది పెద్ద స్పీకర్. పవర్ బటన్స్ అన్ని, విండోకి అండ్ డోర్ కి లాక్ అండ్ అన్లాక్ బటన్స్ ఇక్కడ చూస్తున్నాం. ఇదంతా కూడా పియానా బ్లాక్ తోటి స్టైలిష్ గా ఉంది. ఆర్మ్ రెస్ట్ కోసం ఇదైతే సాఫ్ట్ టచ్ ఇచ్చారు. ఇది హార్డ్ ప్లాస్టిక్. ఇంకా కింద చూస్తున్నాం బాటిల్ హోల్డర్స్ రెండైతే కనిపిస్తున్నాయి. ఇది పెద్ద బాటిల్, మేబీ ఇది చిన్న బాటిల్ ఏదైనా పెట్టుకోవచ్చు. ఈ చిన్నది స్లాట్ ఇంకా ఎక్స్టెండ్ చేయడం జరిగింది. థింగ్స్ ఏమన్నా ఉంటే పెట్టుకోవచ్చు, ఫోన్ లైక్ అలాగా. ఇదైతే మనం డిఫరెంట్ గా చూస్తున్నాం. ఇక్కడ డోర్ లో కూడా రిఫ్లెక్టర్ ఇచ్చారు. ఎప్పుడైనా నైట్ టైం మనం డోర్ ఓపెన్ చేస్తే ఈ రిఫ్లెక్టర్ వల్ల మనకి సేఫ్ గా ఉండొచ్చు అనమాట. మనకి AC వెంట్స్ కనిపిస్తున్నాయి. ఇదంతా కూడా పియానా బ్లాక్ తోటి డిజైన్ చేశారు. పవర్ స్టార్ట్ బటన్, ఇంజన్. ఇక్కడ మనం చూస్తున్నాం మైక్రో హైబ్రిడ్ టెక్నాలజీ. ఇది మనకి ఏంటంటే యాక్సిలేటర్ ఇవ్వకుండా బండి గనక ఆగినప్పుడైతే ఇంజన్ కూడా ఆఫ్ అయిపోతుంది. సో దానికోసం ఇది ఇవ్వడం జరిగింది. అది వద్దు అనుకుంటే కనుక ఆఫ్ చేసేసుకోవచ్చు. ఇక్కడ చూస్తున్నాం హై బీమ్ లో బీమ్ అడ్జస్ట్మెంట్ అనమాట. బ్యానెట్ ఓపెన్ చేసుకోవడానికి ఇక్కడ ఉంది. అండ్ ఇది ఆటోమేటిక్ కాబట్టి 2 పెడల్స్ ఉన్నాయి. స్టీరింగ్ అయితే సాఫ్ట్ టచ్ తోటి ఉంది. ఇది మహేంద్ర లోగో. వాయిస్ కమాండ్స్, ఫోన్ కి సంబంధించింది, మనకి టచ్ స్క్రీన్ కి సంబంధించిన కమాండ్స్ అన్ని ఇక్కడ ఇచ్చుకోవచ్చు. వాల్యూమ్ అప్ అండ్ డౌన్. ఇదంతా క్లస్టర్ కంట్రోల్ బటన్స్, హై బీమ్ లో బీమ్ అడ్జస్ట్మెంట్స్ అండ్ వైపర్ కంట్రోలర్స్ అన్ని ఇక్కడ ఉన్నాయి. టిల్ట్ స్టీరింగ్ ఇచ్చారు. దానికి సంబంధించిన నాబ్ ఇక్కడ ఉంది. కొంతసేపు అయితే స్టార్ట్ బటన్ గురించి కన్ఫ్యూజ్ అయ్యాను. యూజువల్ గా రైట్ సైడ్ ఉంటుంది, బట్ ఇక్కడైతే లెఫ్ట్ సైడ్ చూస్తున్నాం. ఇది కూడా పియానా బ్లాక్ అండ్ క్రోమ్ ఎలిమెంట్ తోటి క్యూట్ గా డిజైన్ చేశారు. పార్కింగ్ బటన్ ఇక్కడ. అండ్ AC కంట్రోలర్స్, ఆటో కంట్రోలర్స్, ఇవన్నీ. వైర్లెస్ ఛార్జింగ్ పాయింట్, USB ఛార్జింగ్. ఇక్కడ మెమొరీ, ఎయిర్ ప్యూరిఫైయర్ కి మనకి డ్యూయల్ వస్తుంది. ఎయిర్ ప్యూరిఫైయర్, హీట్ అండ్ కోల్డ్. జిప్ జాప్ జూమ్ అనే మోడ్స్ అయితే వస్తాయి మనకి డ్రైవింగ్ లో. దానికి సంబంధించిన మోడ్స్, బటన్స్ ఇవన్నీ. ఇది హార్డ్ ప్లాస్టిక్. ఇది అయితే కొంచెం సాఫ్ట్ టచ్ తో వైట్ బాడీ
కలర్ ఏదైతే ఉందో అదే వైట్ కలర్. ఇది డోర్ లో యూస్ చేశారు అండ్ మనకి ఫ్రంట్ క్యాబిన్ లో కూడా యూస్ చేశారు అనమాట. ఈ డెస్క్టాప్ మీద అంతా కూడా మనకి వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్ కనిపిస్తుంది. గ్లో బాక్స్ చూస్తున్నాం. గ్లో బాక్స్ అయితే చాలా పెద్దగా ఉంది, లోపల కల్లా ఉంది. ఇంచుమించు మనకి ఫ్రంట్ బానెట్ వరకు ఉన్నట్టు ఉంది. థింగ్స్ దాచుకోవాలంటే అంత లోపలికి పెట్టేసుకోవచ్చు, ఎవరికి కనబడదు. అక్కడ ఏసీ వెంట్స్ ఉన్నాయి, ఏసీ అడ్జస్ట్మెంట్ కి ఇక్కడ ఇచ్చేసారు. ఇప్పుడు మనం చూస్తున్న కార్ అయితే AX5 డీజిల్ ఇంజన్ ఆటోమేటిక్ వేరియంట్ అన్నమాట. క్రోమ్ ఎలిమెంట్ అండ్ బ్లాక్ తోటి డిజైన్ చేశారు. ఇదంతా కూడా పియానా బ్లాక్ తోటి స్టైలిష్ గా ఉంది. ఇది 2 కప్ హోల్డర్స్. కార్ ఆటోమేటిక్ ఉంది, హ్యాండ్ బ్రేక్ మాత్రం మాన్యువల్ ఇచ్చారు. 10-inch క్లస్టర్, ఇది కంప్లీట్ గా డిజిటల్ క్లస్టర్ ఉంది. మనకి ఇక్కడ చూస్తున్నాం కదా ఇన్బిల్డ్ నావిగేషన్. ఈ నావిగేషన్ ని మనం క్లస్టర్ లో కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు అనమాట. అంటే మన చూపు ఆ మాత్రం కూడా లెఫ్ట్ కి తిప్పాల్సిన అవసరం లేదు. క్లస్టర్ లో కూడా నావిగేషన్ అనేది అయితే వచ్చేస్తుంది. ఇది కంప్లీట్ గా డిజిటల్ క్లస్టర్. సీట్ కంఫర్ట్ చూద్దాం. సీట్ అడ్జస్ట్మెంట్ అంతా కూడా మనం మాన్యువల్ గా చేసుకోవాలి. ఇక్కడ సీట్ అడ్జస్ట్మెంట్ ఉంది, హైట్ పెంచుకోవచ్చు, కిందకి బ్యాక్ కి పుల్ చేసుకోవడానికి ఇక్కడ రాడ్ ఇచ్చారు. సో సీట్ కంఫర్ట్ అయితే చాలా సాఫ్ట్ గా ఉంది. ఇది అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్. మనం చూస్తున్నాం ఎటువంటి పర్సనాలిటీకి అయినా కంఫర్టబుల్ గా కూర్చునేంత కంఫర్ట్ అయితే ఉంది. ఆర్మ్ రెస్ట్ మనకి ఇదంతా కూడా సాఫ్ట్ టచ్ ఉంది. లోపల స్టోరేజ్, కీస్ అలా పెట్టుకోవడానికి మెన్షన్ చేస్తుంది, బట్ ఏమన్నా పెట్టుకోవచ్చు. ఇది స్టోరేజ్. మనకి ఇక్కడ చూస్తున్నాం సన్ రూఫ్. పైన రూఫ్ అంతా కూడా వైట్ కలర్ తోటే డిజైన్ చేశారు. సన్ రూఫ్ వాయిస్ కమాండ్ ఇచ్చుకోవచ్చు, మాన్యువల్ గా కూడా తీసుకోవచ్చు. సన్ రూఫ్. హైదరాబాద్ లో వెదర్ ఇంకా క్లౌడీగానే ఉంది. క్యాబిన్ లైట్స్ ఇవి, చిన్న గ్లో బాక్స్ ఇచ్చారు. వాయిస్ కమాండ్ ఇస్తే కనుక దీని ద్వారా తీసుకుంటుంది. ఇక్కడ చూస్తున్నాం కదా చిన్నది. సో ఓవరాల్ గా చెప్పొచ్చేది ఏంటంటే ఫ్రంట్ క్యాబిన్ అంతా కంప్లీట్ గా ప్రీమియం లుక్ ఉందండి. చాలా క్లాసీగా క్యాబిన్ అంతా కూడా స్పేషియస్ గా కూడా ఉంది అనమాట. బ్యాక్ సీట్ లో చూద్దాం కంఫర్ట్ ఎలా ఉందో. బిఫోర్ డోర్ లో ఏముందో చూద్దాం. డోర్ క్లోజ్ చేశాను. ఇక్కడ కూడా వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్. ఫ్రంట్ ఎలా ఉందో అలాగే ఉంది. క్రోమ్ ఎలిమెంట్ తోటి డిజైన్ చేశారు. హ్యాండిల్ ఇదంతా కూడా మనకి పియానా బ్లాక్. ఇది పవర్ విండో బటన్. పాకెట్ మ్యాగజైన్ ఇచ్చారు. ఇదంతా కూడా సాఫ్ట్ టచ్. టై కంఫర్ట్ అయితే చాలా కంఫర్ట్ గా ఉంది. టై వరకు కూడా సీట్ ఉంది. అంటే విత్ చాలా ఎక్కువ ఉందన్నమాట. చాలా కంఫర్ట్ గా కూర్చోవచ్చు. అండ్ రెక్లైనర్ కంఫర్టే ఉంది. చూస్తున్నారు కదా నా బాడీ అయితే కంప్లీట్ గా రెస్ట్ మోడ్ లో అయితే ఉంది. 3 passengers కూర్చోవచ్చు ఇక్కడ. ఇదంతా కుషన్ అంతా కూడా సాఫ్ట్ టచ్ తో ఉంది. 3 passengers అయితే కూర్చోవచ్చు. ఇది మనకి ఆర్మ్ రెస్ట్ కమ్ కప్ హోల్డర్స్ అనమాట. కావాలంటే క్లోజ్ చేసేసుకోవచ్చు. మిడిల్ లో ఎవరైతే కూర్చుంటారో వాళ్ళకి కూడా హెడ్ రెస్ట్ అడ్జస్టబుల్ ఇవ్వడం జరిగింది. క్యాబిన్ ల్యాంప్ మనం చూస్తున్నాం ఇక్కడ. అండ్ ఫోల్డబుల్ హ్యాండిల్స్. సూట్ హుక్ అయితే ఇక్కడ ఇచ్చారు. బ్యాక్ రో వాళ్ళకి ఏసీ వెంట్స్ ఇక్కడ ఉన్నాయి. అడ్జస్ట్మెంట్ అయితే ఏం లేదు, అవసరం లేదంటే జస్ట్ క్లోజ్ చేసుకోవచ్చు. క్లోజ్ అయిపోతుంది. 2 ఛార్జింగ్ స్లాట్స్ ఇచ్చారు. కింద 12 watts ఛార్జింగ్ పాయింట్ మనం చూస్తున్నాం. ఇక్కడ సిపిన్ ఛార్జింగ్ పాయింట్. ఫోన్ ఇక్కడ పెట్టేసుకోవచ్చు మనం ఛార్జింగ్ పెట్టుకునే టైంలో. దానికోసం సపరేట్ గా ఒక స్లాట్ ఇచ్చారు. హెడ్ రూమ్ కూడా చాలా స్పేషియస్ గా ఉంది. ఇక్కడ కొంచెం డిజైన్ చేశారు అంబోస్ గా. సో ఈ పార్ట్ వరకు హెడ్ రూమ్ అయితే చాలా స్పేషియస్ గా ఉంది. టోటల్ 6 ఎయిర్ బ్యాగ్స్ అన్నమాట. డ్రైవర్ సీట్ కి ఫ్రంట్ లో అండ్ డ్రైవర్ సీట్ కి సైడ్ లో, అలాగే కో ప్యాసింజర్ కి ఫ్రంట్ లో సైడ్ లో, బ్యాక్ రేర్ అంటే సెకండ్ రో వాళ్ళకి ఇక్కడ చూస్తున్నాం మహేంద్ర 3XO AX5 డీజిల్ ఇంజన్ వేరియంట్ యొక్క కీ మనం చూస్తున్నాం. మన చేతిలో ఉంది. ఇది మహేంద్ర లోగో ఇక్కడ క్రోమ్ ఎలిమెంట్ తోటి క్యూట్ గా కనిపిస్తుంది. ఇది మనకి కీ, డోర్ లాక్, అన్లాక్ అండ్ టైల్ గేట్ ఓపెన్ చేసుకోవడానికి కూడా బటన్ ఇచ్చారు. ఇదంతా క్రోమ్ ఎలిమెంట్ తోటి డిజైన్ చేసింది. కార్ డైమెన్షన్స్ వచ్చి 3990 mm ఇన్ లెంత్, 1820 mm ఇన్ విత్ అండ్ 1647 mm హైట్ ఉంది. మనకి దీని వీల్ బేస్ వచ్చి 2600 mm ఉంది. గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చి 201 mm ఉంది. దీని టర్నింగ్ రేడియంట్ వచ్చి 5.3 mm ఉంది. మహీంద్రా XUV 3XO AX5 ఇంజిన్ వచ్చి 1.5 టర్బో ఇంజిన్ విత్ 4 cylinder 1497 cc. దీని మాక్సిమం పవర్ వచ్చి 115 bhp అండ్ 3750 rpm ఉంది. మాక్సిమం టార్క్ వచ్చి 300 Nm ఉంది. 1500 rpm ఉంది. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.